ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏపీఎస్ఆర్టీసీ అనమాట. మన ఐటీఐ అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 4th October 2025 దాకా టైం అయితే ఉన్నది. ఇంకా మనకి ట్రేడ్స్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి డీజిల్ మెకానిక్ అంటే మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, అలాగే మెకానిస్ట్, ఫిట్టర్, రోడ్స్మెన్, సివిల్ వీటిల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మీరు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే కనుక మనకి చిత్తూరులో ఒక 48 ఉన్నాయి, తిరుపతిలో ఒక 88 ఉన్నాయి, అలాగే నెల్లూరులో ఒక 91, అలాగే ప్రకాశంలో 54 అయితే ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో చిత్తూరు, తిరుపతి, ఎస్పీ, ఎస్ఆర్, నెల్లూరు, అలాగే ప్రకాశం, ఆ జిల్లాల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులైతే అవుతారనమాట. ఇంకా ఇతర జిల్లాల వాళ్ళకి కానీ ఇంకా తెలంగాణ వాళ్ళకి కానీ దీనికి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఎలా పెట్టాలి అనే దానికి మనకి ఇక్కడ న్యాప్స్లో ఎవరికైతే అకౌంట్ ఆల్రెడీ ఉంటే కనుక లాగిన్ అయిపోయి క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకొని లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, లేదంటే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి లాగిన్ మీరు అప్లికేషన్ అయితే పెట్టేయచ్చు అన్న. అప్లై అనే బటన్ ఉంటుంది, అలాగే అప్లై చేసి సరిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం యొక్క జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ కాపీ కింద ఒక రెజ్యూమ్ అని ఒక ఫార్మేట్ ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్లోని కింద మనకి ఉన్నదనమాట. అది కూడా పూర్తి చేసి ఇవన్నీ కూడా మనం వీళ్ళకి 6 October 2025 లోపు కనుక వీళ్ళకి చేరేలాగా పంపించాలన్నమాట. ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ నెల్లూరు వాళ్ళకి మనం పంపించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మనకి 2 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మొదట ఏం చేయాలంటే ఈ యొక్క న్యాప్స్లో అప్లై చేయాలి. దాంతోపాటు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ చెప్పారనమాట, జిరాక్స్ కాపీస్, అవన్నీ కూడాను ఈ యొక్క అడ్రస్కి పోస్ట్లో మనం పంపించాలి. 6/10/2025 లోపుగా చేరేలోగా పంపించాలన్నమాట. ఇదన్నమాట ప్రాసెస్. ప్లస్ మీరు కనుక గతంలో కనుక ఈ న్యాప్స్లో కనుక మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోతే మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది, వీడియో ఉందన్నమాట తెలుగులో. మీరు అది చూసుకొని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఈకేవైసీ అని ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట కంపల్సరీగా మీకు స్టైఫండ్ వచ్చేదానికోసం. సో అన్నీ కంప్లీట్ చేసుకుని 100% ప్రొఫైల్ అయితే మీరు తప్పనిసరిగా కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యాప్స్ డాష్ బోర్డ్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఉన్నాయి అనమాట. ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా వెరిఫై చేయాలి, ఇలా గ్రీన్ బటన్ టిక్ ఆన్ రావాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ మీకు స్టైఫండ్ ఇచ్చేదానికోసం తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాలి. అలాగే మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. మీరు అన్నీ కూడా డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేయాలి, ఫోటో అప్లోడ్ చేయాలి. అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ ఈకేవైసీ అని ఉంటుంది అనమాట. ఈకేవైసీ అని ఆధార్ కార్డు ఇస్తే మీకు అది అప్డేట్ అవుతుంది. ఇది కంపల్సరీ అనమాట. దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది ఆధార్ కార్డుతో తప్పనిసరిగా మ్యాచ్ అయితే అవ్వాలి. మీరు కనుక ఈకేవైసీ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా టిక్ ఆన్ వస్తాయి అనమాట. అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు 100% ఇక్కడ 100% అని ఉందో చూసారా, ఇక్కడ మీకు 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలని. అప్పుడు మాత్రమే దీనికి మీరు అప్లై చేయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేయాలంటే అప్లై చేయడం కోసం ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది అనమాట, మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ప్లస్ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉందన్నమాట, రైట్ సైడ్ కింద అనమాట. సెర్చ్ అనమాట. మీరు చూసుకుంటే కనుక మీరు చిత్తూరుకి అప్లై చేయాలని, మీరు చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఐటీఐ పాస్డ్ క్యాండిడేట్ అయితే కనుక ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని టైప్ చేయాలి అక్కడ. అలాగే తిరుపతి వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ క్యాండిడేట్స్ అయితే కనుక ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి డిస్ట్రిక్ట్, అలాగే నెల్లూరు అయితే నెల్లూరు, అలాగే ప్రకాశం అయితే ప్రకాశం. ప్లస్ మీకు ఇలా వస్తుంది అనమాట, ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి డిస్ట్రిక్ట్, అలాగే నెల్లూరు అయితే నెల్లూరు. అలాగే మీరు ఇక్కడ టైప్ చేసిందని బట్టి ఆ 4 districts కాబట్టి అక్కడ ఉన్నది యాజ్ టీజ్గా ఇక్కడ టైప్ చేసి ఇలా వస్తుంది అనమాట. ఏమి క్లిక్ అయితే చేయాలి మీరు. ప్లస్ అలాగే నేను ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి తీసుకున్నాను. నాకు దాంట్లో ఉన్నటువంటి అన్ని ట్రేడ్స్ వచ్చాయి అనమాట. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో ఆ ట్రేడ్కి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. అలా వ్యూ అంటే మీ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎన్ని నెలలు మీకు ట్రైనింగ్ ఇస్తారనే దానికి కూడా ఇక్కడ ఉంది అనమాట. సపోజ్ మీరు కనుక పెయింటర్ అయితే మీకు 25 months ట్రైనింగ్ ఇస్తారు. మీకు నెల ఒక 10,000 దాకా కూడా మీకు స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. అలాగే చూసుకుంటే వెల్డర్ జీఈకి మాత్రం 15 months మాత్రమే, అంటే 1 సంవత్సరం 3 నెలలు అలాగే చూసుకోవచ్చు అనమాట. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే 10th class వాళ్ళకి అవకాశం అయితే లేదని. అప్లై చేయాలంటే అప్లై అనే బటన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లస్ అప్లై అంటే లొకేషన్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. అంటే తిరుపతి డిస్ట్రిక్ట్ అని తప్పనిసరిగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్పుడు అప్లై అనాలి.
అప్లై అన్న తర్వాత మీరు దీనినైతే స్క్రీన్ షాట్ ఉంటుంది కదా మీకు, ఇక్కడ స్క్రీన్ షాట్ని మీరు ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలన్నమాట స్క్రీన్ షాట్ని. ప్లస్ మీకు ఒక విండోస్లో మనకి ఒక స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది అనమాట. దాంట్లో మీరు ఇక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా స్నిప్పింగ్ టూల్ ద్వారా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంతవరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ఫైల్ని మీరు ఏంటంటే సేవ్ చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లోనూ పీడిఎఫ్లోనూ సేవ్ చేసుకొని వాళ్ళకి ఈ కాపీ కూడా మనం అప్లై చేసినట్టు ప్రూఫ్ అనమాట. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ అని వచ్చింది చూసారా, ఇలాగ గ్రీన్ కలర్ వచ్చింది, మీరు స్క్రీన్ షాట్ అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ మన ఫస్ట్ స్టెప్లో ఈ యొక్క న్యాప్స్లో అప్లై అయితే చేసేసాం కదా, ఇప్పుడు ఆ యొక్క స్క్రీన్ షాట్ కూడా మన దగ్గర పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కింద ఇచ్చినటువంటి యొక్క డాక్యుమెంట్స్ చెప్పారనమాట. జిరాక్స్ కాపీస్, నాట్ ఒరిజినల్స్ మాత్రం కాదు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరు ఇవన్నీ కూడా పంపించాలను. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి మీ ప్రొఫైల్ ఉంటుంది అన్నమాట. న్యాప్స్లో మీ ప్రొఫైల్ కావాలంటే Ctrl+P అంటే మీ ప్రొఫైల్ వస్తుంది, ప్రింట్, లేదంటే PDF కూడా వస్తుంది, ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. మీరు న్యాప్స్లో Ctrl+P అంటే మీకు ప్రొఫైల్ వస్తుంది, అది ఒకటి తీసుకోవాలి కాపీ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది అనమాట. ఈ యొక్క అప్రెంటిస్ ఆపర్చునిటీ నెంబర్ మీకు డాష్బోర్డ్లో ఉంటుంది. A0 అని చెప్పేసి నెంబర్ ఉంటుంది మనకి, ఒక 13 డిజిట్స్, అది 12 డిజిట్ నెంబరు. అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా స్క్రీన్ షాట్ అప్లై చేసిన తర్వాత స్క్రీన్ షాట్, అలాగే SSC మార్క్ షీట్, అలాగే ITI మార్క్స్ షీట్, అంటే మన మొత్తం కలిపి ఒకటే ఉంటుంది కాబట్టి అన్ని సెమ్స్ కలుపుకొని అది సరిపోతుంది. అలాగే NCVT సర్టిఫికేట్ ఉంటుంది కదా ITIది, అలా కూడా అంతేకాకుండా కేటగిరీ సర్టిఫికేట్ SC ST BC వాళ్ళకి సంబంధించి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి, ఇంకా మనకి NCC కానీ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని యొక్క సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు కాపీ, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మాత్రమే, ఒరిజినల్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పంపకూడదు అనమాట. జాగ్రత్తగా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలి. తర్వాత మీకైతే వీళ్ళు ఒక వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేస్తారనమాట. అప్పుడైతే మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మాత్రం జిరాక్స్ పంపిస్తే సరిపోతుంది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఈ అడ్రస్కి అనమాట. ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కొకటూర్, వెంకటాచలం మండలం, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ 524320 దీనికైతే పంపించాలన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 6/10/2025 లోపు వాళ్ళకి చేరేలాగా పంపించాలి. కింద ఒక రెజ్యూమ్ ఇచ్చారనమాట, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి దాంతోపాటు పంపించాలన్నమాట. మనం ఆ అడ్రస్కి పోస్ట్లో పంపించుకోవాలి. ప్లస్ ఇది ఒక వైట్ పేపర్ మీద మీరు ప్రింట్ తీసుకొని దీనికి మీరు అన్ని ఫిలప్ చేసుకోవాలన్నమాట చేత్తో. అంటే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఉంటుంది కాబట్టి మీకు న్యాప్స్లో లాగిన్ అయిపోగానే మీకు అక్కడ కనపడుతుంది A0 ఉంటుంది కదా, ఆ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ న్యాప్స్ ఎంటర్ చేయాలి, ఇక్కడ చేత్తో రాయాలి. అలాగే డిస్ట్రిక్ట్ టు విచ్ అప్లై, మీరు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తున్నారు, సపోజ్ మీరు తిరుపతి, నెల్లూరా, ప్రకాశమా, అదే చిత్తూరా, ఇక రాసుకోవాలన్నమాట. మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే. మీ యొక్క ఫుల్ నేమ్, మీరు మేలా ఫీమేలా, మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ రాయాలి. అలాగే మీకు అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, 10th క్లాస్ దాని ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అలాగే మీకు కేటగిరీ ఏంటి, SCనా STనా OBCనా ఏంటి అనేది, BC అయితే BCలో ABC ఏదో ఉంటాయి కదా, మీకు ఎంటర్ వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మొత్తం మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్, మీకు అప్టైన్ మార్క్స్ ఎంత, పక్కన ఒక పర్సంటేజ్ కూడా వేసుకుని సరిపోతే ఇది ఒక కాపీ కూడా మీరు పంపించాలన్నమాట. అలాగే ITI కాలేజ్, మీరు ఏ ITIలో చదువుకున్నారో ఆ యొక్క అడ్రస్ ఏంటి, సపోజ్ మీరు తెనాల, తిరుపతి ఎక్కడ చేశారు ITI అనేది. అలాగే ITI ట్రేడ్ అనమాట, మీరు ఏ ట్రేడ్లో చేశారు, పెయింటరా, అలాగే మెకానిస్ట్లో ఏంటి అనేది ఇక్కడ రాసుకోవాలన్నమాట. ITI పాస్ అవుట్, ఎప్పుడు ఏ సంవత్సరంలో ITI పాస్ అయ్యారు ఇక్కడ రాయాలన్నమాట. D కాలంలో ఇయర్, మంత్, ఇయర్ వేస్తారు. సపోజ్ జనవరి 2024 అలాగ వేస్తే సరిపోతుంది, పూర్తిగా అవసరం లేదు. ITI మార్క్స్, కన్సాలిడేటెడ్ మార్క్స్ అంటే మీకు మొత్తం ITI మొత్తం మీద మొత్తం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ వేసుకుని సరిపోతుంది అండి. సపోజ్ ఇక్కడ 1200 అనుకోండి, మీకు 1000 వస్తే అలాగే వేసుకోవాలి. ఈ కాపీ కూడా మీరు దానికి జత చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు NCC ఏదైనా అయితే ABC, S అయితే రాయాలి ఇక్కడ, అది ABనా Cనా అనేది మెన్షన్ చేయాలి. స్పోర్ట్స్ ఏదైనా మీకు మెరిట్ ఉంటే S పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా PH క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే S పెట్టాలి, లేకపోతే నో అనేది రాయాలన్నమాట. ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి దాని యొక్క కాపీ కూడా మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అది మీరు యొక్క న్యాప్స్లో ఏ ఈమెయిల్ ID ఇచ్చారో అది మాత్రమే అనమాట. అలా మీకు మొబైల్ నెంబర్స్ అనమాట, సెల్ నెంబర్ అడుగుతున్నారు,
కమ్యూనికేషన్ కోసం ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఒక 2 ఇచ్చారు, 2 రాసుకోవచ్చు. డేట్ వేసుకోవాలి, మీ సిగ్నేచర్ చేసుకోవాలి. ఇది ఒక కాపీ అనమాట. మీరు సైన్ చేసి మీ దగ్గర ఒకటి పెట్టుకొని, ఒకటి ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ వచ్చినటువంటి అన్నీ కూడాను ఇందాక లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్టు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లిస్టులో మీకు ఏది అప్లికబుల్ అయితే అవన్నీ కూడాను 6/10/2025 లోపు ఈ అడ్రస్కి చేరేలాగా పోస్ట్లో అయితే మీరు పంపించుకోవాలి. తర్వాత అయితే మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు ఒక వెరిఫికేషన్ కోసం ఒక ఇదైతే పంపిస్తారనమాట, మెయిల్ లాంటిది. కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఒక 100 రూపాయలు ఫీజు పే చేసి ఆ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మాత్రం ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, అప్పటిదాకా మీ దగ్గరే ఉంచుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది అన్ని జిల్లాలకి సంబంధించి కూడా మనకి నెల్లూరులో మాత్రమే ఉంటుంది అన్నమాట. కాకుటూరు నెల్లూరులో మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ ఆ యొక్క శిక్షణ కాలేజ్ ఉంది కదా, అక్కడ మాత్రమే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అదైతే మీకు తర్వాత ప్రకటిస్తారనమాట, అప్పుడైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి 280 అప్రెంటిస్ ఏదైతే ఉన్నో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా పెట్టాలి అనే దాని ప్రాసెస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.